మా మా గుడ్ మార్నింగ్. మార్నింగ్ తండ్రి. వీడియో అన్నా. ఇప్పుడు ఈ నిద్రమతిలో నేనేం మాట్లాడుతున్నాను ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదండి అసలు. ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నా యొక్క రొటీన్ని చెప్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క మనిషి రొటీన్ సేమ్ టు సేమ్ ఉంటుందండి. కాకపోతే కొంచెం అటు ఇటు కొంచెం టైమింగ్స్ని బట్టి, ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ని బట్టి, ఆ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ డిపెండ్స్ అనమాట. అదంతా కూడా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ రొటీన్ ఒకటేనండి. అసలు మనం నా నా లైఫ్ ఇట్లా ఉంటుంది, నీ లైఫ్ ఆకలేస్తే తినవా, తినాలంటే వండుకుంటావా, వండుకోవాలంటే ఎర్ని చేయాలి కదా. అంతే ప్రతి ఒక్కరి లైఫ్లో అంతే ఉంటుంది కదా. నాకు అందుకనే నవ్వు వస్తుంది. నా యొక్క రొటీన్ చెప్పాలంటే నాకే నవ్వు వస్తుంది, కానీ చెప్పాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చు. అలా కొన్ని ఏమైనా యూజ్ఫుల్గా ఉండే ఏమన్నా 1-2 పాయింట్స్ దొరకచ్చు కదా. అందుకని నేను చాలామంది చూస్తూ ఉంటాను, ఆ టిప్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు నా యొక్క ఈ యొక్క షెడ్యూల్, నా యొక్క రొటీన్లో మీకు ఏమన్నా టిప్స్ ఏమైనా ఉపయోగపడతాయేమోనని అనుకుంటున్నాను. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం నా యొక్క డైలీ రొటీన్ని. అసలు ఫస్ట్ ఇలా హెయిర్ వదిలేసుకొని పడుకున్నాను కదా. నేను ఎవ్రీడే ఇట్లా హెయిర్ని లీవ్ చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే ఇట్లా హెయిర్ని లీవ్ చేసుకోవటం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అసలు హెయిర్ ఫాలింగ్ ఉండదు అసలు నాది. అందుకనే హెయిర్ చాలా బాగుంటుంది. 50+ అయినా కూడా ఇంత హెయిర్ ఉందంటే ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లాంటి టిప్స్ని ఫాలో అయిపోతూ ఉంటాను నేను. ఎవ్రీడే ఇట్లా హెయిర్ని లీవ్ చేసుకొని, నేను హెడ్ బాత్ కూడా ఎవ్రీడే చేస్తాను. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఇట్లా వదిలేస్తాను అనమాట. బయటికి వెళ్ళేటప్పుడే నేను జడేసుకుంటాను, లేకపోతే బ్యాండ్ పెట్టేసుకుంటాను. మెయిన్ మనకి పడుకునేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు ఊరికే జడ ఉంటే అంత అనీజీగా ఉంటుంది కదా, ఇక్కడ గట్టిగా తగులుకుంటా ఇట్లా ఉందనుకోండి ఎంత హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా అసలు. ఎంత హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా లేకపోగానే మనకు పని కట్టొస్తుంది కదండి. ఇలా నాట్ వేయాలన్నమాట. ఇవాళ కొంచెం లేట్గా లేచాను, ఎండ కూడా వచ్చేసింది. కొంచెం చలి తగ్గినట్టే ఉంది కదా, అందుకని ఇక వీటిని వాష్ చేసేసి లోపల పెట్టేసి ఇంకా మామూలు బెడ్షీట్స్నే తీయాలి ఇక రేపటి నుంచి. కొంచెం చలి తగ్గి ఒక్క 1 వీక్ బాగుందండి చలి, తర్వాత తగ్గిపోయింది. చలికాలం అన్నంత టైం కూడా పట్టలేదు. లెగవగానే అసలు ఇట్లా బెడ్ కనపడాలండి, లేకపోతే తెక్కొచ్చేస్తుంది నాకు ఇంకా. ఇప్పుడు ఓకే, పడుకునేటప్పుడు కంపల్సరీ అందరూ వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోవాలి. నేను ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మీద అలా పెట్టేసుకుంటాను ఒక వాటర్ బాటిల్. ఇలా బ్రష్ చేసిన తర్వాత ఇదంతా వెట్ అవుతుంది కదండి, కంపల్సరీ ఈ వైపర్ ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ. వెంటనే మనం ఇట్లా చేసేయాలన్నమాట. మనం విడిగా తర్వాత మళ్ళీ హార్పిక్ లేసి రుద్దుకున్నా కూడా
టెంపరీగా మాత్రం ఇలా ఎప్పుడు డ్రైగా ఉండాలి. వాష్ బేసిన్ కానీ వాష్ బేసిన్ దగ్గర ప్లాట్ఫామ్ కానీ అన్నీ డ్రైగా ఉండాలి. మళ్ళీ దీన్ని ఇట్లా జస్ట్ ఇట్లా పిండేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. వాష్ బేసిన్ బాత్రూమ్ అన్నీ నీట్గా ఉంది. స్టార్ట్ చేయాలండి. గ్రీన్ టీ నాకు గ్రీన్ టీ తెప్పాలండి. రోజు ఇట్లా గ్రీన్ టీ పెట్టుకుంటాం. తెప్పాలలో 2 కప్స్ అన్నమాట. నేను గ్రీన్ టీ కూడా ఎలా పెట్టుకుంటున్నాను మీకు చెప్తాను. ఎవ్రీడే గ్రీన్ టీ తాగందే అసలు డే స్టార్ట్ అవ్వదు అనమాట. గ్రీన్ టీకి వాటర్ పెట్టాను. ఆ తర్వాత ఏమో 2 స్పూన్స్. నేను ఆల్రెడీ గ్రీన్ టీ నేను ఎలాగా ఒక వ్లాగ్ చేశాను గ్రీన్ టీకి సంబంధించింది. అయినా కూడా జస్ట్ ఇది చూపిస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే 2 కప్స్ కదా, 2 స్పూన్స్ గ్రీన్ టీ. ఇది లూజ్ అనమాట. ఇది ప్యాకెట్స్ కాదు, లూజ్ పౌడర్. వంగలేనండి. అన్నిటికి స్టూల్ వేసుకోవాలి. అమ్మ కూర్చోవాలి, నిదానంగా తీసుకోవాలి. అమ్మ నా ఫ్రిడ్జ్ అంత ఆర్గనైజ్డ్గా ఉందంటారా? మా చిన్న అసలు షూట్ చేస్తుంది. చిన్న ఓకే, లెమన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. హనీ, నెక్స్ట్ కప్పు. గ్రీన్ టీ అయిపోయిందండి. కలర్ వచ్చిందంటే ఇక అయిపోయినట్టే. మనం బిందాస్గా పోసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ టీలో ఏంటంటే అంటే అది లైట్గా ఉంది, అంటే గోరువెచ్చగా ఉంది గ్రీన్ టీ. ఎక్కువ వేడి ఉంటే ఏంటంటే ఈ లెమన్ కానీ హనీ కానీ దాని యొక్క విటమిన్స్ అన్నీ పోతాయని అన్నారు. అందుకని చెప్పి నేను లైట్ వేడిగా ఉన్నప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గర విన్నాను నేను అది. అందుకని లైట్ వేడిగా ఉన్నప్పుడు ఈ యొక్క లెమన్ని నాకు ఇష్టం అనమాట లెమన్. అందుకని నేను లెమన్ పిండేసేస్తున్నాను. నెక్స్ట్ ఏమో 1 స్పూన్ హనీ. అసలు తక్కువ వేసుకుంటేనే బెటర్. నేను అందుకని కొంచెం వేసుకుంటున్నాను, 1 స్పూన్. డన్. మార్నింగ్ నాది ఇదండి రొటీన్. నేను చక్కగా అక్కడ బయటకు వెళ్తాను అనమాట. కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను అనమాట. రోజు ఇక్కడ కూర్చొని తాగుతానండి. ఎంత బాగుంటుంది కదా. మార్నింగ్ సన్ అనేది కొంచెం పడాలంటారు కదా, నాకు బాగా పడుతుంది అసలు. అందుకని నేను సన్ వచ్చే వైపునే కూర్చున్నాను. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. డైలీ నా రొటీన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బా సూపర్ ఉందండి అసలు. ఎంత బాగుంటుందండి అరటి మొక్కలు చూసుకుంటా. ఇటు మాకు పెద్ద మొక్కలు లేవు, ఓన్లీ అరటి మొక్కలే ఉన్నాయి. అది కూడా పక్కన ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో మొక్కలేమో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను కూర్చొని. బర్డ్స్ కూడా మార్నింగ్ టైంలో చక్కగా కిచకిచని సౌండ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. కానీ అదే నా బ్యాడ్ లక్ ఇప్పుడు రావట్లేదు. బర్డ్స్ ఎక్కడ వస్తుంది చిన్న గర్ల్స్ వినిపిస్తుంది కదా. ఎంత బాగుంటాయండి అసలు. అబ్బా ఎత్తున కప్పు దించకుండా తాగాను చూసారు అసలు. అందులో కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు ఇంక నెక్స్ట్ మనకి ఏముంటుంది, స్వీపింగ్. ఓడవడానికి వెళ్తున్నాను ఇంకా. కమాన్ ఫాలో మీ. చూసారా ఈ చీపుది ఎంత బాగుందో అసలు. ఇట్లాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఒకటి టిప్ చెప్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఈ బ్రూమ్ స్టిక్ అనేది
ఇట్లా లాగా ఉండి ఇట్లా షార్ట్గా ఉన్నాయి ఉంటాయి కదండి, అట్లాంటివి కాకుండా ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ తీసుకోండి ఎవరైనా. అసలు నేను మెయిన్ ఇట్లాంటివి చెప్పడానికి అని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను. అసలు ఇలాంటి చీపురు తీసుకుంటే ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్, మనం వంగ అవసరం లేదు, మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత. ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఈ అంటే హైట్ని బట్టి అనమాట, ఎవరి హైట్ని బట్టి వాళ్ళు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా హైట్కి ఇది ఓకే, ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూసారు. పెద్ద డస్ట్ లేని వాళ్ళకి ఏంటంటే ఇది డస్ట్ ఉన్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా మనకి బూజు ఏమైనా కనపడింది అనుకోండి, జస్ట్ ఇలా అనుకోవచ్చు. అంటే మాస్క్ పెట్టాలనుకోండి, ఇప్పుడు నేను ఏదో చూపిస్తానికి కంపల్సరీ నేను మాస్క్ పెట్టుకుంటాను. జస్ట్ చూపిస్తానికి ఇట్లా అంటున్నాను. ఇట్లా అనొచ్చు, గోడలు కూడా ఇట్లా అనుకోవచ్చు, ఇలా ఇలా ఊడ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎంత ఈజీగా ఉంది ఈ చీపురి. పెద్దగా ఏమి ఉండదండి మా ఇంట్లో డస్ట్, ఓన్లీ కిచెన్లో వస్తుంది అంతే. ఇక బెడ్రూమ్స్లో అసలు ఏమి రాదు. అసలు ఈ చీపురు వల్ల స్టెప్స్ కూడా ఎంత ఈజీగా ఊడవచ్చు తెలుసు. అసలు మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మామూలు చీపురు అనుకోండి, ఎంత కష్టం, ఎంత వంగాలి. మళ్ళీ ఏమో అదేమో ఈ చివరి ఏంటంటే సన్నగా ఉంటుంది కదా, చాలా కష్టం. ఇదైతే ఇంత వెడల్పు ఉంటుంది కాబట్టి బాటము ఇట్లా మొత్తం స్టెప్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. మనం ఇట్లా కార్నర్లో కూడా ఇట్లా ఇలా అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా ఉందో చూసారు. అసలు నేను మా వాళ్ళందరికీ షేర్ చేస్తున్నాను అనమాట నా యొక్క ఈ టిప్పుని, అందరికి యూజ్ అవ్వాలనేసి. ఇంత ఈజీ అనమాట ఈ చీపురుతో. అందుకే నేను ఇట్లాంటి 3 కొనుక్కున్నాను ఒక్కసారి, పిచ్చి పట్టినట్టు. అన్నీ నేనే చేసుకుంటానండి పనులన్నీ. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఏ పని అయినా కూడా. ఇప్పుడు మాపింగ్కి వచ్చాను. అయితే నేను మాపింగ్ కూడా మీకు ఇక్కడ కూడా ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు, నేను ఏం చెప్పినా కూడా తెలియని వాళ్ళకనే అనుకోండి. ఇదేముంది మనకు తెలుసు కదా అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అందరూ ఇందులో వేస్తారు కదండి, లైజాల్ కానీ డొమెక్స్ కానీ ఏదైనా కూడా ఫ్లోర్ లిక్విడ్ని మనం డైరెక్ట్ ఇందులో వేస్తాం కదా. నేనేం చేస్తానంటే వాటర్లో జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తాను, కానీ ఫ్లోర్ మీదనే ఇట్లా స్ప్రింకిల్ చేస్తాను అనమాట. ఇలా స్ప్రింకిల్ చేస్తాను రంగోలీ టైప్లో. ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇక్కడ ఒక పక్కన పెట్టేస్తాను. పెట్టేసి దీన్ని ఇట్లాగా మనం క్లీన్ చేయాలన్నమాట. ఇందులో ఇట్లా రిన్సింగ్ చేయాలన్నమాట. కొంచెం ఇట్లా అసలు ఏం ఫోర్స్ ఏం పెట్టాలి, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. అంత తర్వాత తీసుకొని, అయినా ఇది అందరూ తెలుసు కదా. అసలు పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఇది వుడెన్ ఫ్లోర్ కదండి. వుడెన్ ఫ్లోర్లో ఏంటంటే ఎక్కువ వాటర్ వేస్తే వుడ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత, అక్కడ మా పాత ఇంట్లో అయితే నేను అట్లనే ఎక్కువ వాటర్ వేసేసుకునేది. కృష్ణా గోదావరి ఇట్లాగా ప్రవహిస్తున్నాయి అన్నట్టుగా చేసేదాన్ని. కానీ ఇది వుడెన్ ఫ్లోర్ కాబట్టి వుడ్ పాడవకుండా ఉండాలంటే ఇట్లా చేయాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేస్తాను అనమాట. మనం వేసిన లైజాల్ని జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. దీనికి వెట్ ఉంటుంది కదా, ఆ వెట్ని ఇలా అనేసుకుంటే వుడ్ పాడవదు, మనకి ఫ్లోర్ కూడా చాలా హైజీనిక్ గా ఉంటుంది కదా. అదనమాట టిప్. చూసారా ఎంత నీట్గా వెళ్ళిపోతుందో. కానీ వుడెన్ ఫ్లోర్ చాలా బాగుందండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వుడెన్ ఫ్లోర్ టైల్స్ ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను. కానీ వుడెన్ ఫ్లోర్ వల్ల చాలా బెనిఫిట్స్ అనిపించినాయి నాకు. ఎందుకంటే జాము ఎంత కంఫర్ట్గా నడుస్తామో, అదే కనుక మామూలుగా టైల్స్ అలా మార్బుల్ అనుకోండి, భయం కదా నడిచేటప్పుడు, ఎక్కడ జాతాము ఏంటనేది భయంగా ఉంటుంది. మళ్ళీ పగిలే ఛాన్స్ ఉండదు చక్కగా. మళ్ళీ వింటర్లోనే వెచ్చగా ఉంటుంది, సమ్మర్లోనే చల్లగా ఉంటుంది. అసలు చెప్పులు లేకపోయినా కూడా మామూలుగా నడవచ్చు. అంటే చెప్పులు అలవాటు నేను వేసుకుంటున్నాను, కానీ చెప్పులు లేకపోయినా కూడా జారుతుంది, మనం స్కిడ్ అవుతుంది అని భయం ఉండదు మనకి. చూసారా మళ్ళీ ఎంత నీట్గా పోతుందో. అసలు ఒకరోజు
బద్దకం వేసి మనం ఊడటం లేట్ అయినా కూడా ఈ వుడెన్ ఫ్లోర్ మీద బాగా అనిపిస్తుంది, డైరెక్ట్గా తుడిచేసుకోవచ్చు. నేను అందుకని ఈ మధ్య ఏం చేస్తానంటే బాగా చేయనొప్పి వస్తుంది నాకు. ఈ మధ్య ఏం చేస్తానంటే ఆల్టర్నేట్ డేస్ డైలీ ఊడుస్తాను, కానీ ఆల్టర్నేట్ డేస్ తుడుస్తున్నాను అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమో డైలీ తుడుస్తాను, ఆల్టర్నేట్ డేస్ ఊడుస్తూ ఉంటాను. జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవడము, మనం ఈ డబ్బాను కూడా మనతో పాటు క్యారీ చేయటం అనమాట. చూసారా, ఇది గ్రానైట్ ఫ్లోర్ మీద కూడా ఎంత నీట్గా పోతుందో అసలు. చక్కగా ఇట్లాంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యామనుకోండి, అసలు మన పని మనమే చేసుకోవచ్చు. నో మేడ్. అసలు నేను ఇప్పుడు మనము డైలీ మనం ఇంత నీట్గా ఉంచుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి మనం బద్ధకం చేసినా కూడా, ఒక్కొక్కసారి గ్యాప్ ఇచ్చినా కూడా నీట్గానే ఉంటుందండి. మనం చేసుకుంటే అట్లే నీట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఈ రూమ్ మళ్ళీ ఇందులో ఇట్లాగా నేను రూమ్కి వాటర్ మారుస్తున్నాను, అట్లా మారిస్తేనే బాగుంటుంది. నాకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత తుడవటం చాలా ఈజీ అనిపిస్తుంది అసలు. చూసారు అనిపిస్తుంది, మనం చేస్తా అనగలమా? ఏంటో ఈ టెక్నాలజీ ఎన్ని రోజులు రాబట్టి సరిపోతుంది, లేకపోతే అంత కష్టం అండి మన లేడీస్కి. ఇప్పుడు మనతో పని లేకుండా జెంట్స్ కూడా చేసుకునేటట్టు వచ్చింది, అంత టెక్నాలజీ అంత బాగా వచ్చింది. ఇంకా ఈ ఊడవటం తుడవటం అంతా అయ్యేసరికి ఆ గ్రీన్ టీ యొక్క ఇది కూడా అయిపోయిందండి, బలవంతా అయిపోయింది. ఇక ఫుడ్ తినాలి. ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చా నేను. బ్రేక్ఫాస్ట్ పూరి అనమాట. ఈరోజు పూరి చేసుకుంటున్నాను. పూరి చేసుకునేటప్పుడు కూడా మీకు ఒక టిప్ చూద్దాం అనుకున్నాను. నేను ఇప్పుడు ఏది మీకు చెప్పినా కూడా ప్రతిదానికి ఒక టిప్ అనమాట. పూరి చేసుకునేటప్పుడు కూడా జనరల్గా అందరం కళాయిల్లో చేసుకుంటూ ఉంటారు కదా, కానీ నేను కూడా ఫస్ట్ అట్లా చేసేదాన్ని. చేసే కొద్ది ఏంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. కళాయిల్లో చేయటం వల్ల అంతా స్టవ్ అంతా ఇట్లా పాడైతుంది, మొత్తం ఆయిల్ అంతా చిమ్మేస్తుంది. నేను అప్పుడు అనుకున్నాను ఇట్లా డెప్త్ ఉన్నది అయితే కనుక బాగుంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి నేను పూరికి ఇదే యూజ్ చేస్తాను, ఈ వెసల్ను యూజ్ చేస్తాను అనమాట. ఇది పూరి వెసల్ అయితే నేను అసలు పూరి ప్రెస్సింగ్దే నేను చేస్తాను ఎప్పుడు కూడా. కానీ ఏంటంటే ఈ మధ్య బాగా నాకు చేయి నొప్పి వస్తుంది, ఇట్లా ప్రెస్ చేయలేకపోతున్నాను. అందుకే నేను చపాతీ దాని మీద చేసేసుకుంటున్నాను. ఇది కూడా బాగానే ఉంది. ఎప్పుడైనా డీప్ ఫ్రైకి మనం కంపల్సరీ కదా టిష్యూ వేయాలి, అందుకని నేను కంఫర్ట్గా ఇక్కడే పెట్టుకుంటాను. చూసారు ఇంత డెప్త్ ఉండటం వల్ల ఏంటంటే మనకి భయం కూడా ఉండదు, చక్కగా వేసేసుకోవచ్చు ఈజీగా. కెమెరాకి భయపడి పొంగిందండి. నువ్వు ఇంకొంచెం సేపటి నవ్వు చిన్న మా చిన్న జోకేసి నవ్వుతున్నాడు. ఆడు ఫోకస్ అంతా కెమెరా మీదనే. మీకు కూడా నోరు అవుతుందా పూరీలు చూస్తుంటే? చేసేసుకోండి, ఇంకా నోరుతో వెంటనే చేసేసుకోవాలి. మనం ఏదనుకుంటే అది చేసేయాలండి వెంటనే, దేనికి గ్యాప్ ఇవ్వకూడదు. టైం 10 అయిపోయిందండి అసలు, అందుకని ఫుల్ ఆత్మారాణి ఎప్పుడు 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 అంటుందండి. తొందరగా 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 అంటుంది. ఇలా ఇలా అనాలండి, ఇలా ఇలా అంటే కొంచెం పొంగుతాయి అన్నమాట. అసలు మందంగా చేస్తే బాగా పొంగుతాయి. నాకేంటంటే కొంచెం తిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి టేస్ట్ అని చెప్పి కొంచెం తిన్నగా చేస్తాను. అయినా కూడా పొంగినాయి, భయపడ్డాయి కెమెరాని చూసి. మరి ఇంకేంటి, ఆఫ్. ఫుల్ ఆకలి మీద ఉన్నానండి. కాబూలీ చనా అంటారు కదా, నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు. నేను ఈ మధ్య బాగా చేస్తున్నాను ఈ కర్రీ.
ఇంకా ఇది షూట్ చేయడానికి అంత టైం లేదు, నాకు లెంగ్దీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి దీన్ని సపరేట్గా నేను ఈ రెసిపీ చేసేటప్పుడు సపరేట్గా తీస్తాను. ఈసారి చాలా బాగా కుదిరింది అసలు, టేస్ట్ కూడా ఇంకా హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది కదా. అలాంటి పని చేసే వాళ్ళకి యాక్టివ్గా ఉండాలి కదా. శ్రమజీవులుగా నేను ఎక్కువ చపాతీ తింటా, పూరీలు ఎక్కువ తిన్నాను. కానీ వాళ్ళ అందరూ పూరీ చేస్తాగా నేను చపాతీ తింటా. కానీ ఈరోజు నాకు అసలు పూరీ తినాలనిపించింది, ఎందుకంటే మీకు చూపించాలనిపించింది పూరీ నేను ఇలా చేస్తాను అదనమాట. కాస్త ఒప్పుకు వచ్చిందండి అసలు ఆ పూరీలు తినేసరికి. తింటాం చేయటం ఇదే పని. డే అసలు ఎట్లా అయిపోతుందో కూడా తెలియట్లేదు నాకు, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ మా బాబు వాళ్ళు ఇంటి దగ్గర ఉండటం. ఇది నా క్లిప్స్ స్టాండ్, డస్ట్బిన్ చూసారు ఎట్లా చేశాను. ఇదండి నా బట్టలు ఆరేసుకునే గ్యాలరీ అనమాట. అయితే మీకు ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో చూపించాను కదా, క్లోత్స్ డ్రైయర్ స్టాండ్ చూపించాను కదా. అదేంటంటే నేను రైనీ సీజన్ అప్పుడు ఎక్కువ దాంట్లో వేస్తాను దాని మీద. ఇంకా ఇట్లాంటి సీజన్ అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆరేసుకుంటా, బయట ఆరేసుకుంటే బాగుంటుంది కదా. చూసారా వాషింగ్ మెషిన్ కానీ అసలు 90% ఆరిపోయిందండి బట్టలు. డైలీ ఫేస్ ప్యాక్ పెట్టదే నేను స్నానానికి వెళ్ళండి. ఇది పెట్టుకొని ఇంకొక 2 పనులు చేసుకొని వెళ్ళిపోతాను అనమాట స్నానానికి. అంతలోకి ఇది కూడా డ్రై అయిపోతుంది కదా మన ఫేస్ ప్యాక్ కూడా. నేను ఫేస్ ప్యాక్ కూడా పర్టికులర్గా ఇదని ఉండదు నాకు, ఏదంటే అది పెట్టేసుకుంటా ఉంటాను. జనరల్గా ఇంట్లో ఏదంటే అది పెట్టేసుకుంటా. మా బాబు ఈరోజు డైలీ స్మూదీ చేసుకుంటాడు. ఈ మధ్య నేను మా బాబు పెద్ద బాబు చేసుకున్న స్మూదీ పెట్టుకుంటున్నాను. స్మూదీలో ఓట్స్, బాదం, మిల్క్, ఇంకా పీనట్ బటర్ చాలా చాలా వేస్తాడు అసలు. మళ్ళీ ఏదో ప్రోటీన్ పౌడర్ చాలా ఉంటాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్. అందుకని అదంతా చాలా ఫేస్కి మంచిదని చెప్పేసి నేను అప్లై చేస్తున్నాను. బ్లెండర్లో అడుగులు ఉంటుంది కదా, అడుగుంది నేను తీస్తాను అనమాట. తీసుకొని ఇట్లా బాక్స్లో వేసుకొని స్నానం ముందు ఇట్లా రాసుకుంటాను. హాయిగా ఉందండి అసలు. ఫ్రిడ్జ్లో పెడతాను నేను, వాడు తాగిన తర్వాత మిగిలిన దాన్ని కొంచెం డైలీ అప్లై చేసుకోవాలండి అసలు. ఎందుకంటే మన మెయిన్ నాలాంటి వాళ్ళు డైలీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి కంపల్సరీ మన ఫేస్ మీద ఎంత లేదనుకున్నా లేయర్ అనేది ఒక డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, ఒక లేయర్ లాగా. అయినా నాకు అలవాటు అయిపోయింది. నేను సోప్ పెట్టాను ఇంకా ఫేస్కి, ఇదే ఇంకా నాకు సోప్ అనమాట. ఇట్లా మంచి మెడకు కూడా అప్లై చేసుకోవాలి. ఇక ఇప్పుడు అంట్లు అండి, డిష్ వాషర్లో సెట్ చేయాలి. ఇంకా అంట్లు అసలు డిష్ వాషర్లో సెట్ చేసే లోపు మనం అంట్లు కూడా తోముకోవచ్చు అని అనుకుంటారు అందరూ. కానీ డిష్ వాషర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది, చాలా హైజీనిక్ అసలు. నా వీడియో చూసి ఎంతమంది కొనుక్కున్నారు కమెంట్స్లో రాయండి. ఎంత బాగుందండి అసలు, ఎంత మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. అందుకని బాగా ఇష్టం నాకు స్మూదీ అంటే. ఇదన్నమాట స్మూదీ. అయితే గోస్ట్ లాగా ఉన్నాను కదా, బ్యూటిఫుల్ గోస్ట్ అండి. ఇక డిష్ వాషర్ సెట్ చేయాలన్నమాట. వచ్చేసాను ఇంకా షింక్ దగ్గరికి. చూసారా అంట్లు రెడీగా ఉన్నాయి. ఏం లేదండి, జస్ట్ ఇలా పెట్టేసుకొని వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను. ఫైనల్లీ డిష్ వాషర్ దగ్గరికి వచ్చేసానండి. ఈ డిష్ వాషర్ కూడా ఏంటంటే ఇవి బ్రేక్ఫాస్ట్ నైట్ అనమాట. ఇంకా మేము లంచ్ చేయలేదు కదా, నైట్ వన్ బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాము. ఓన్లీ 2 times పడతాయి, డే మొత్తం పట్టవు. ఇందులో ఇలా సెట్ చేయాలన్నమాట.
చాలా బాగా పనిచేస్తుంది. అసలు నేను దీన్ని సపరేట్గా వీడియో తీస్తాను. బిఫోర్ వాష్ ఆఫ్టర్ వాష్ అని ఒక ఫ్రెండ్ అడిగింది అనమాట, అట్లా చేయమని. తన పేరు నందు అడిగింది. నందు కంపల్సరీ నేను చేస్తాను, బిఫోర్ వాష్ ఆఫ్టర్ వాష్. సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అంటారండి. ఏముంది, చక్కగా ఇట్లా స్టూల్ వేసుకొని చక్కగా సరదాగా సెట్ చేసుకోవచ్చు కదా. ఈ ఆయిల్ ఇవన్నీ మనకి పోతాయి, అవి అంత త్వరగా కూడా ఏం పోవు. ఇందులో అయితే హాట్ వాటర్ వస్తుంది కాబట్టి చాలా హైజీనిక్గా ఉంటుంది. డే అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూడా 2-3 పనులు చేసుకొని డిష్ వాషర్ కూడా అయిపోయిందండి. ఫ్రిడ్జ్ మండాలి నిదానంగా తోముకుంటా కూర్చుంటుంది. ఆలోపు నేను మంచిగా స్నానం చేసేసి వచ్చేసి ఇక కుమ్మాలన్నమాట. ఎవ్రీడే స్నానానికి వెళ్ళే ముందు నేను వాష్రూమ్స్ క్లీన్ చేయింది వెళ్ళలేను. ఎందుకంటే నాకేంటి ఒక్కరోజు క్లీన్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు నాకు అసలు. దానికోసం నేను ఈ గ్లౌజులు కూడా ధరించేస్తాను అనమాట. ఈ వాష్రూమ్స్ క్లీనింగ్ అనగానే ఈ గ్లౌజెస్ వస్తాయి నా చేతికి. ఏంటి లక్కీగా నా డ్రెస్కి కూడా మ్యాచ్ అయిపోయింది ఇవాళ. అసలు చూసానా క్లీన్ చేయకముందే ఎంత క్లీన్గా ఉన్నాయో అసలు. ఎందుకంటే ఎవ్రీడే చేస్తాను కదా. ఇట్లా నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో ఒక టిప్ ఉందండి. చక్కగా ఇట్లా దీని మీద కూడా జస్ట్ ఒక డ్రాప్ వేయాలన్నమాట. ఇవి కూడా నీట్గా ఉంటాయి. చూసారా ఇన్ని పనులు చేస్తున్నాను చూసారా. ఇప్పుడు ఈ విల్లాలో ఒక 1/2 డజన్ ఉన్నాయి. అన్ని టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసేస్తాను వస్తు పెట్టి. మనం ఎవ్రీడే చేసామనుకోండి అన్నీ కలిపి 10 మినిట్స్ కూడా పట్టదు. ఇట్లా చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకోవాలి, వైపర్ తీసుకోవాలి. ఇంకా ఎంత వైట్గా ఉన్నాయి అసలు. మల్లె పువ్వులాగా ఉన్నాయి కదా. మనం బ్రష్ చేసిన తర్వాత కూడా నేను ఇందాక చెప్పినట్టుగా వెంటనే బ్రష్ చేసిన తర్వాత కూడా మనం ఇట్లా వైపర్తో అనుకోవాలి. అనుకుంటే నీట్గా ఉంటాయి. ఈ గ్లాసెస్ కూడా నేను వీక్లీ వన్స్ దీన్ని కూడా మొత్తం ఇట్లా అనేవి చూపిస్తాను. ఇది తీసుకొని ఇలా ఇలా అనేస్తాను అన్నమాట. ఇలా అనేసేసి మంచిగా కొంచెం లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ తీసేసుకొని ఇలా ఇలా రుద్దేసేస్తాను. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించున్నా, చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఎవరికైనా అవసరం అయి పడినోడు ఇలా ఇలా అనేస్తాను అన్నమాట. ఏదో నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ క్లీన్ చేసే ఉన్నాయి. ఇవి జస్ట్ ఇట్లా అంటాను అన్నమాట. ఎంత ఈజీగా చేసేస్తున్నాను చూసారా. దట్స్ ఇట్. నీట్ అండ్ క్లీన్. ఓకే అండి, మాట కూడా రావట్లేదు. ఇది డ్రై అయిపోయింది కదా, ఇట్లాగా నాకు ఇంకా పట్టేసిన టైట్ అయిపోయింది అనమాట మొత్తం. అందుకనే స్కిన్ టైట్నెస్ ఉండాలంటే డైలీ ఇట్లా ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. నవ్వను కూడా నవ్వకూడదు, అసలు మాట్లాడకూడదు. నేను ఇంకా మాట్లాడుతున్నాను. ఓకే అండి, వాష్రూమ్స్ అన్నీ నీట్గా అయిపోయినాయి. ఇంకా నేను లాస్ట్ ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఎట్లా క్లీన్ చేసుకుంటాను ఏంటని చెప్పేసి నేను ఈ వాష్రూమ్ చూపించాను. ఓకే అండి, మరి ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది, నా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోతాను.
చూసారండి ఎంత టైం అయింది, 12:30 అయిపోయింది ఇప్పుడు. ఇంకా అసలు జనరల్గా అయితే అందరూ మార్నింగే స్నానం చేసేసి పూజ చేసుకొని అన్ని పనులు చేస్తారు కదా. అంటే మెయిడ్ ఉంటుంది కాబట్టి వంట చేసుకుంటారు. ఇంకా నాకేంటి కుదరదు అనమాట. అందుకని నేను అన్ని పనులు చేసుకొని స్నానం చేసుకొని పూజ అంటే సింపుల్ పూజనే, పూజ చేసుకొని ఇప్పుడు భోజనం చేస్తాను అనమాట. యాక్చువల్గా అయితే నేను ఆ కేన్ చైర్లో తింటానండి 25 years నుంచి. ఇంకా వీడియో కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమన్నాడు మా చిన్న. ఓకే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఇట్లా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడము. ఇందాక పూరి అట్లానే తిన్నాను, ఇప్పుడు లంచ్ అట్లానే చేస్తున్నాను. ఓకే చెల్తా. చిన్న ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అమెజాన్లో నేను కప్స్ సెట్ ఒకటి ఆర్డర్ చేశాను, అది వచ్చింది. ఇప్పుడు నేను భోజనం చేశాక దాన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తాను. తినకముందే కడుపు నిండిందండి. ఆ కప్స్ సెట్ నాకు ఆర్డర్ చేసేటప్పుడు స్క్రీన్ మీద చాలా బాగుందన్నమాట. చూడాలి ఇప్పుడు అసలు రియల్గా ఎలా ఉంది అనేది చూడాలి. నేను తొందరగా తినేస్తాను ఫాస్ట్గా. ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది మన వీడియో? కూరలు. ఓకే, కూరల దగ్గరికి వచ్చిందండి. ఈరోజు నేను కూరలు గోంగూర పప్పు బెండకాయ ఫ్రై చేశాను. మా వాళ్ళందరిది అయిపోయిందండి భోజనం. నేను ఒక్కదాన్నే మిగిలాను. నేను తిని ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను. అయితే ఇవి కూడా వీడియో చేద్దాం అనుకున్నాను నేను. ఈ రెసిపీస్ కూడా ఇవన్నీ కామన్ రెసిపీసే కదా అని చెప్పేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బెండకాయ ఫ్రై గోంగూర పప్పు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. పోనీ డిఫరెంట్గా చేద్దామని ఎలా చేయాలి, ఇంకా అందుకని నేను వండేశాను అనమాట. ఓకే, నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆకలి మండిపోతుంది. సూపర్ బెండకాయ ఫ్రై. ఇప్పుడు అన్బాక్సింగ్ కోసమే ఫాస్ట్ తినేస్తున్నాం. నెక్స్ట్ పప్పు కలిపేస్తానండి. పప్పును బెండకాయ ఫ్రై రెండు మిక్స్ చేసి పడేస్తాను. అసలు బాగుంటుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా కలుపుకొని కూడా టేస్ట్లు చేయొచ్చు మనం. పెరుగు సూపర్ ఉంది. అమ్మ ఎందుకు ఎప్పుడు స్పూన్తో తింటాం? మా చిన్నకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ డౌట్ అనమాట. ఎప్పుడు ఎందుకమ్మా స్పూన్తో తింటావు. మళ్ళీ భోజనాల్లోకి వెళ్ళినా కూడా నేను స్పూన్తో తింటాను. ఎక్కడ వెళ్ళినా స్పూన్తో తింటాను. నాకు వీడియో కోసం కాదండి, నాకు అసలు ఫస్ట్ నుంచి స్పూన్తో తినడం అలవాటు అనమాట. మంచిగా మనకు తగ్గట్టుగా బఫే కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బఫే ఉంటుంది కాబట్టి హ్యాపీగా స్పూన్ తీసుకుంటాను, స్పూన్తో తినేస్తూ ఉంటాను. ఏంటో కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో డే అంతా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను కదా. అప్పుడంటే అంట్లు, ఇప్పుడంటే డిష్ వాషర్ వచ్చింది, ఒకప్పుడు అంట్లు కూడా తోమేదాన్ని కదా. అన్నీ నేను చేసుకుంటాను కాబట్టి నాకేంటో అన్నీ ఆ పనులన్నీ చేసేసి ఇలా తింటే ఏంటో కొంచెం అన్ఈజీగా ఉండేది నాకు. అందుకే నేను మ్యారేజ్ అసలు అంతకుముందు కాలేజీలో కూడా నేను తినేదాన్ని. ఇక అదే కంటిన్యూషన్, ఇక దీంతో ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఇంకా అదనమాట దీని స్టోరీ. పెరుగులోకి వచ్చేసానండి. ఇంకా నేను పెరుగన్నం తింటేనే ఫుల్ మీల్ అయినట్టు కదండి, లేకపోతే ఇన్కంప్లీట్ ఫుడ్. తినేసానండి. అసలు మార్నింగ్ నుంచి చేసి తినంగానే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇక ఇట్లా వస్తుందన్నమాట, మగత వచ్చేస్తుంది నాకు. తినంగానే డైలీ పడుకుంటేనే అసలు నాకు తృప్తిగా ఉంటుంది. ఒక్కరోజు కూడా పడుకోకుండా ఉండలేను. అదే బయటికి వెళ్ళేటప్పుడు అమ్మో ఈరోజు నా నిద్ర మిస్ అయిపోతానని చాలా బాధపడిపోతూ ఉంటాను. అందుకని బయటకంటే పెద్దగా ఈవినింగ్ ఇష్టపడతా, కానీ డే టైం అంత ఇష్టపడను నేను అసలు. ఇంకా ఇప్పుడు మీకు చెప్పాను కదా, అన్బాక్సింగ్ చేసి నాకు కూడా చూసుకోవాలని ఉంటుంది కదా కప్స్ ఎలా వచ్చినాయి ఏంటనేసి. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి మీకు కూడా ఈ కప్స్ నేను చూసి మీకు చూపించి అప్పుడు వెళ్ళి పడుకుంటా. ఏంటి ధర్మకోల్ సరిగ్గా రా, అసలు ఏం ప్యాకింగ్ అండి, అసలు ఎంత టైట్గా ఉంటుంది. ఈ ధర్మకోల్ కూడా రావట్లేదు.
నా కంగారులో ఎరగొట్టాను కూడా. చూసారా ఇట్లా ముక్కలు ముక్కలు అవుతుంది ఇప్పుడు. నిజంగా అసలు ఎంత బాగున్నాయండి కప్పులు. మామూలుగా మనం ఎన్నెన్నో రకాలు చూస్తాం కానీ ఇలాంటి కప్స్ మాత్రం మీరు కూడా చూసండ్రు. నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చక్కగా, చాలా రీజనబుల్ ప్రైస్ కూడాను. అసలు ఈ ప్రింట్లు చూసారు ఎట్లా ఉన్నాయో, కనపడుతుందా? అన్ని వైట్ మీద ఇట్లా స్ప్రింకిల్ చేసినట్టుగా అనమాట. అంతా ఇట్లా మనం పెయింట్ని స్ప్రింకిల్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి డిజైన్ అనమాట. అలాగే అన్ని కలర్స్. ఇది సీ బ్లూ, ఇది ఆరెంజ్. అసలు ఇందులో డిఫరెంట్ ఏంటంటే స్ప్రింకిల్ చేసి మధ్యలో చూసారా, దీని లోపల ఆరెంజ్ కలర్ ఉందని మనకి ఇక్కడే చూపించేస్తున్నారు ఇది ఆరెంజ్ అని చెప్పేసి. ఇట్లాగా మధ్య మధ్యలో ఇట్లాగా డాట్స్ డాట్స్గా ఉంది చూసారా, స్టిక్కర్స్ టైప్లో. మొత్తం హాఫ్ డజన్ అండి, 6 కప్స్. ఇది సీ గ్రీను. ఇదేం కలరు? ఇది పీకాక్ గ్రీను. అన్ని గ్రీన్లే. ఇదేంటండి విచిత్రంగా, ఇది పెసర గ్రీను. ఇప్పుడు ఇది గ్రే. అబ్బా ఎంత బాగుంది. అది చూసారా? ముందు దీని పక్కన పెట్టి ఆరెంజ్ సెంటర్లో పెడదాం. ఆరెంజ్ అంటే అట్రాక్షన్ కలర్ కదా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆరెంజ్. చూసారా ఎంత బాగున్నాయి కప్స్. అన్ని గ్రీన్లు అండి. ఈ 4 గ్రీన్స్ అంటే డిఫరెంట్ గ్రీన్స్. ఇది మాత్రం గ్రే, ఇది మాత్రం ఆరెంజ్. అన్నిటికంటే ఆరెంజ్ ఫుల్ బ్రైట్ ఉంది అసలు. ఇదేమో డీసెంట్గా ఉంది, ఇంగ్లీష్ కలర్. అసలు ఇట్లా పట్టుకొని తాగుతుంటే లక్కీ. చూసారా నా డ్రెస్ ఇది ఆరెంజ్. అసలు ఎంత రాయల్ లుక్ ఉందండి ఈ కప్స్ పట్టుకొని ఇలా తాగుతుంటే. కాకపోతే ఇంత టీలు ఇంత కాఫీలు తాగాలంటే చాలా కష్టం. హాఫ్ తాగలం కానీ ఇంత తాగలమా? తాగలేము. కాకపోతే చాలా బాగున్నాయి. పాలుకి కూడా బాగుంటుంది, పాలు కూడా తాగచ్చు చక్కగా. లేవు కానీ నేను సిప్ చేస్తున్నా. ఇదన్నమాట నా కప్స్ అన్బాక్సింగ్ వీడియో. ఇంకేం చెప్పను చిన్న. అసలు ఇంతసేపు ఉండటం అంటే అసలు చాలా చాలా కష్టం నాకు. కానీ నా యొక్క డిఎంఎల్ కోసం నేను ఇట్లాగా ఉన్నానన్నమాట. ఓకే, నేను కొంచెం నేను నిద్రపోతాను, రెస్ట్ తీసుకుంటాను. నా నిద్రలోనే రెస్ట్ అనమాట, రిలాక్సేషన్. ఇక అన్నీ అనుకోండి, ఇక నిద్ర అంటే తెలుసు కదా మనకి, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. నిద్ర నుంచి లెగిసిన తర్వాత నా వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. ఇదండి నా మధ్యాహ్నం బెడ్. నేను ఇంకా పైకి వెళ్ళలేను అనమాట. ఇంకా నాకు ఓపిక ఉండదు. తిన్నానంటే అక్కడ తినడం, వచ్చి ఇక్కడ పడుకోవడం దివాన్ గార్డ్ మీద. ఇది నా పర్సనల్ బెడ్ అనమాట. ఇంకా పడుకునేటప్పుడు మాత్రం వెంటనే ఎంత నిద్ర వచ్చినా సరే పడుకోగా నిద్ర పట్టదుగా. అదొక జబ్బుగా మనకి, పడుకోగా నిద్ర పట్టదు. అమ్మయ్య. అందుకని నేనేం చేస్తానంటే ఎవ్రీడే కూడా మణిద్వీప వర్ణన అని అమ్మవారి సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ని పెట్టుకొని కంపల్సరీ నేను పడుకుంటాను. ఆ సాంగ్ పెట్టుకున్న తర్వాత 1 minute నేను నిద్రలోకి వెళ్ళిపోతాను. నైట్ టైం కూడా అదే పెట్టుకుంటాను, మధ్యాహ్నం అదే పెట్టుకుంటాను. నాకు ఇష్టం అనమాట అమ్మవారి సాంగ్ అంటే. నేను ఆ సాంగ్ పెట్టుకుంటాను ఇప్పుడు. ఓకే, ఇంకా సౌండ్ ఉంటే నిద్ర పడుతుంది నాకు. జనరల్గా అందరికీ సైలెంట్గా ఉంటే నిద్ర పడుతుంది కదా, నాకు సౌండ్ ఉండదు. చాలా రిలాక్స్డ్గా ఉందండి. అసలు 2 hours మంచిగా నిద్రపోయాను. అసలు అట్లా పని చేసి ఉంటాను కదా. ఎవరైనా లేడీస్ అందరం మధ్యాహ్నం అంటే ఇక అందరం పడుకుంటాం, బాగానే నిద్రపోతాం కదా.
ఇంకా హ్యాపీగా లేసాను. నాకు లేచిన తర్వాత గుర్తుకు వచ్చింది, పడుకునేటప్పుడు అయ్యో నేనేం ఆర్డర్ ఇవ్వకుండా పడుకున్నాను ఈరోజు అని. ఆర్డర్ ఇవ్వకపోతే ఇక అసలు ఆగలేను అనమాట, కంపల్సరీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఇంకా అమెజాన్లో ఒకటి ఆర్డర్ ఇచ్చేసుకుందామని చెప్పేసి ఫోన్ పెట్టుకున్నాను. మళ్ళీ నేనేం ఆర్డర్ ఇస్తానో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏమి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ఏమేమి ఇవ్వాలని చెప్పేసి, కార్ట్లో పెట్టాను అనమాట. ఓకే ఓకే, వచ్చేసింది. ఇది ఒకటి ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నానండి. బాగుంది కదా, చోకర్ అనమాట. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ అమెజాన్ హాల్ అని ఇది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇదొకటి, దిస్ వన్, ఇదొకటి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదొకటి. ఈ 3 ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ 3 రంగానే మళ్ళీ మీకు అన్బాక్సింగ్ అని మీకు రివ్యూ కూడా ఇస్తాను. అన్బాక్సింగ్ చేసి నేను పెట్టుకొని మీకు రివ్యూ ఇస్తాను. లాస్ట్ అండి ఇది. ఈ 3 ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇంకా ఇచ్చేసి ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అన్బాక్సింగ్ చేసి నేను పెట్టుకొని మీకు రివ్యూ కూడా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడేం చెప్పండి. బయటకు వచ్చి చిక్కు తీసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? చిక్కు ఎప్పుడు బయట తీసుకోవాలండి ఎవరైనా సరే. అంటే బయట ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే బాల్కనీలో అయినా తీసుకోవాలి, లేకపోతే వరండాల, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వరండా అనేది ఉంటుంది కదా, అక్కడేం తీసుకోవాలి. ఇంట్లో అస్సలు చిక్కు తీసుకోకూడదు, ఎందుకంటే హెయిర్ అంతా పడుతుంది కదా ఇంట్లో, అదే ఒక చోట ఉండదు. మనం ఊడ్చితేనే తొందరగా రాదు, అది ఎంత అనీజీ ఉంటుంది కదా మనకు ఊడ్చేటప్పుడు, కంఫర్ట్గా ఉండదు. అందుకని ఎప్పుడు చిక్కు బయట తీసుకుంటాను. హ్యాపీగా కూర్చొని అక్కడ మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు బాల్కనీలో కూర్చొని, అసలు అలా మనం బయట కూర్చొని చిక్కు తీసుకుంటే జుట్టు కూడా ఎక్కువ ఊడదు. మీరు అది అబ్జర్వ్ చేయండి. అది ఇంట్లో అనుకోండి బాగా ఇట్లా గట్టిగానే ఇంత జుట్టు ఉడుతుంది. బయట మనం నేచర్ని చూసుకుంటా, అటు చూసుకుంటా, ఇటు చూసుకుంటా, అలా సరదాగా చేసామనుకోండి చిక్కు ఎప్పుడు చాలా పేషెన్స్గా తీయాలండి. అదే ఒక అమ్మాయి అడిగింది అనమాట, మీ యొక్క హెయిర్కి సీక్రెట్ ఏంటని. ఇదొక సీక్రెట్. కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చిందండి, స్వగృహ ఫుడ్స్ నుంచి స్వీట్స్ వచ్చినట్టు, ఇంకా వెజిటబుల్ వెండర్, ఫ్రూట్స్ వెండర్స్ వచ్చేసినట్టుగా వచ్చింది. ఇంకా మేము వీడియోని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, మీకు కూడా చూపిస్తాను. స్వగృహ ఫుడ్స్ సూపర్ ఉంటాయి అసలు స్వీట్స్. నచ్చిందంటే చాలా, ఇది అన్నద్దంటాం కదా. వెళ్తున్నాను, తీసుకోవాలి, కొనడానికి వెళ్తున్నాను. కలాకండ్ తీసుకున్నా చిన్న పావు. అలా ఏదైనా ఇది టమాటా జ్యూస్ ఉంటుంది, దీనిలో లైట్గా పెరుగు ఉంటుంది, నువ్వులు ఉంటుంది. ఏంటిది 60 రూపీస్ పోగ్రా ఉంటుంది. 16 60.
ఓకే స్వగృహ ఫుడ్స్ నుంచి మేము తీసుకున్నాము. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోలేదు, ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా స్వగృహ ఫుడ్స్ నుంచి అయితే అజ్మీర్ కలాకండ్, ఇంకా కాజు బర్ఫీ, ఇంకా కారపూస, ఇంకా గులాబీ రేకులు, ఇంకా ఏంటి కొంచెమే ఉన్నాయి అనుకుంటారా, చాలా కుక్కాడు వాడు. ఇప్పుడు వెళ్ళి మేము కుమ్మాలన్నమాట. ఇది ఎవ్రీ వీకెండ్ వస్తారు, చాలా చాలా బాగుంటాయి అసలు. వాకింగ్ కూడా చేసినట్టు ఉంటుంది, అందుకని మేము వాకింగ్ చేస్తాం ఈ మూట పట్టుకొని. వాకింగ్ చేసి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, తపన వస్తుంది కదా మనకి. ఈవినింగ్ అయ్యేసరికి టీ తాగాలి అని చెప్పేసి నేను 2 times కంపల్సరీ తాగుతాను. మార్నింగ్ అయితే ఇక కంపల్సరీ అనమాట, ఈవినింగ్ కూడా తాగుతాను. ఇప్పుడు అసలే ఆ స్వగృహ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చిన స్వీట్ హాట్ తిని మంచిగా ఈరోజు వచ్చిన అమెజాన్ నుంచి వచ్చిన కప్స్ని ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసేసాను. ఇక నేను దీంట్లో పోసుకొని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకు ఆరెంజ్ అండి, నాకు మ్యాచింగ్. ఇది మా హస్బెండ్కి. వావ్, సూపర్ సూపర్ సూపర్. అజ్మీర్ కలాకండ్ 2 చెక్కలు పెట్టుకున్నానండి. ఇప్పుడు అక్కడ స్వగృహ ఫుడ్స్ నుంచి కొనుక్కొచ్చుకున్నాయి అన్నమాట. ఇలా కరిగిపోతాయి అసలు. ఎలా చేస్తారో ఏంటో కానీ అసలు ఎంత బాగా చేస్తారండి అసలు. ఇవి కూడా సగ్గుబియ్యం చెక్కలంట. కొంచెం గట్టిగా ఉన్నాయి కానీ చాలా బాగుంది టేస్ట్. అన్ని మ్యాచింగ్ అండి, అనుకోకుండా అంతా. ప్లేట్ కూడా చూసారా ఎట్లా మ్యాచింగ్ వచ్చేసిందో. అసలు నేను కావాలని చేయలేదు, అయ్యా అలా వచ్చేసింది నా చేతికి. ఇంకా ఇదన్నమాట నా ఈవినింగ్ రొటీన్. టీ, కొత్త కప్పు, భలే ఉందండి కొత్త కప్పు. తాగుతుంటే ఫీల్ బాగుంది. టేస్ట్ మారిందా? నిజం చిన్న, ఇక్కడ అంచు దగ్గర బాగుంది ఇలా తాగుతుంటే. ఓకే, ఇలా రౌండ్గా ఉంది కదా, రౌండ్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇట్లాగా ఒక్కోసారి అట్లాగా షార్ప్గా లేకుండా చక్కగా ఉంది. అది నువ్వు రేపు తాగుతావు కదా, నీకే తెలుస్తుంది. ఓకే, చూద్దాం. ఇంకా నైట్ రొటీన్ స్టార్ట్ అయిందండి నాది. చపాతి డైలీ ఒక 2 చపాతీ తింటాను, అవి చేసుకుంటున్నాను. ఇంకా అసలు నేను మర్చిపోయానండి. మా చిన్న మాత్రం అమ్మ నైట్ రొటీన్ అని చెప్పేసి టకటక వచ్చేసాడు. ఆల్రెడీ ఒకటి చేసేసాను నేను, ఇప్పుడు ఇంకోటి చేసుకుంటున్నాను. ఇంత పెద్ద పెద్ద చపాతీలు చేసుకుంటాను. ఈ 2 4తో సమానం, 2 అని చెప్తున్నాను. ఇంకా ఇందులో కర్రీ అంటారా, చన్నా దాల్ ఉంది కదా, మార్నింగ్ చేసింది, పూరీలో తిన్నాను కదా, అదే ఇందులో కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా ఆయిల్ ఏం వేసుకోనండి, ప్లెయిన్గా చేసేస్తాను. ఇంకా ఆయిల్ ఏం లేదు. ఇంకా ఆయిల్ అవన్నీ వేసుకుంటే ఇంకా డైట్ చేసినట్టు ఏముంటుంది. ఇది మా చిన్నకి.
పిండి కలిపేటప్పుడు వీడియో తీయలేదు. ఇందులో ఓట్స్ కూడా కలిపాను నేను. ఓట్స్ ప్లస్ పెరుగు అనమాట కలిపి చేస్తున్నాను. పెరుగు అదిదంటే చిన్న తినడు. ఏంటో అయినా ఇందులో కలిసిపోతే ఏంటి నీ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? తింటా ఓకే. ఇట్లా చపాతీస్ అలవాటు అయ్యి రైస్ ఒక్క రోజు తిన్నానంటే నాకు అసలు పడదండి, ఎసిడిటీ లాగా వస్తుంది. అందుకని నేను నైట్ ఎక్కడన్నా డిన్నర్స్ అలాంటివి ఉన్నాయంటే నేను ఇంకా డే టైం చపాతీ తింటాను, నైట్ డిన్నర్ ఎక్కడన్నా ఉంటే కనుక. అందుకని డైలీ ఒక్క పూటనే తింటాను రైస్, ఒక పూట మాత్రం చపాతీ. ఒక్కోసారి ఓపిక లేకపోతే చపాతీ కూడా చేస్తానండి. ఫ్రూట్స్ తినేసి పడుకుంటాను, అరటిపళ్ళు అలాంటివి తినేసి పడుకుంటాను. ఇక అంతే. ఇదండి నా డే రొటీన్. ఇంకా ఉంది, ఫినిషింగ్ టచ్ ఇస్తాను. రెండు చపాతీ తిన్నానంటే ఎంత ఫుల్ ఉంటుందండి. అసలు అలా అలవాటు అయిపోయింది నాకు. అసలు చెన్నాదాలు ఉండబట్టి హ్యాపీగా ఉంటుంది. ఇంకా హెవీ మంచిగా ఉంటుంది కదా, మంచి ప్రోటీన్ ఫుడ్, చాలా బాగుంటుంది కదా, టేస్ట్ కూడా. ఇప్పుడే మా వాళ్ళు బుక్ చేశారు టికెట్స్. మాస్టర్ సినిమాకి కూడా వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి ఈ వ్లాగ్ చేసి అంత టైర్డ్ అయిపోయానండి. అయినా సరే మా వాళ్ళు ఏంటంటే విజయ్ అంటే బాగుంటుంది కదా యాక్షన్, వెళ్దాం అని అన్నారు. నేను కూడా కొంచెం విజయ్ అంటే కొంచెం ఎట్లయినా కొంచెం తమిళ్లో మెగాస్టార్ టైప్ కదా, సరే దళపతి విజయ్, సరే వెళ్దాము అని డిసైడ్ అయిపోయాము. ఇంకా డిసైడ్ అయ్యిందండి. టికెట్స్ తీసుకున్న తర్వాత వెళ్ళక తప్పుతుందా నాకు? వెళ్తాను, చూసినంతసేపు చూస్తా, అలా కూడుకుంటాను, అదే నా పని. ఇంకా అయినా చూస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను చూడడానికి. చూసి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో కూడా నేను చెప్తాను. ఎలా ఉంటుంది ఏంటి, అలాంటి వాళ్ళు ఎలా చేసినా బాగానే ఉంటుంది, మన పిచ్చి కాకపోతే. ఇప్పుడు మన చిరంజీవి ఎట్లా చేసినా ఎంత బాగా నచ్చుతుంది మనకి, అట్లానే ఆయన కూడా. ఇంకేం చెప్పండి. స్లో చేసాను. ఫైనల్లీ వ్లాగ్ ఎండ్కి వచ్చేసానండి. ఇంకా అసలు సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చాం. 12:30 అవుతుంది. ఆ సినిమా చాలా పెద్ద సినిమా, 3 hours, కానీ చాలా చాలా బాగుంది సినిమా. అసలు ఏ యాక్టర్ కంటే అసలు విజయ్ కంటే విజయ్ సేతుపతి బాగా నచ్చాడు నాకు. అసలు యాక్టింగ్ కానీ విలనిజం చాలా బాగా చూపించాడు. అసలు చిన్న బాబు నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా చేశారు. ఒక చోట నేను బాగా ఏడ్చానండి. 2 పిల్లలు పాపం కొంచెం చనిపోయే సీన్ ఒకటి వచ్చింది, చాలా ఏడ్చాను అసలు నేను అక్కడైతే. అన్నదమ్ములు 2 కూడాను. డైరెక్షన్ చాలా బాగుంది. అసలు మ్యూజిక్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది. అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలియకుండానే ఇది అనిరుద్ధ్ సినిమా లాగా ఉందని అని చెప్పేసాను వెళ్ళగానే. అసలు అంటే నాకు ఆ సాంగ్ గుర్తుకొచ్చింది, కొలవరి కొలవరి అనే సాంగ్. కొంచెం ఆ యొక్క రిథంతో ఒక సాంగ్ ఉంది, ఏంటిది, చిట్టి స్టోరీ. ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. అనిరుద్ధ్ మ్యూజిక్ అసలు మనం రెహమాన్ది ఎట్లాగా డిఫరెంట్గానే అనిపించదు ఒక టైంలో. ఇప్పుడు అనిరుద్ధ్ కూడా కొంచెం ఆ కోవకే, ఆ కేటగిరీకి వచ్చేస్తుంది. ఇంకా
ఫైనల్లీ సినిమా అంతా చాలా బాగుంది. హీరోయిన్ అంత నచ్చలేదు నాకు అసలు. హీరోను విలన్ వీళ్ళందరి పక్కన హీరోయిన్ నచ్చలేదు. కానీ చిన్నపిల్లలు బాగా చేశారండి. ఆ జైల్లో ఉన్న చిన్నపిల్లలు అయితే ఫ్యాంటాస్టిక్ చేశారు. అసలు చిన్నోడు ఉంటాడు వాడు, ఎంత బాగా చేశాడు అసలు ఆ బాబు. బుల్లి అనమాట వాడి పేరు. అది ఎంత రియల్గా చేశారంటే అసలు నిజంగా రియల్గా జరుగుతుందేమో అన్నట్టుగా చేశారండి. అసలు డైరెక్టర్ గొప్ప. అసలు అక్కడ అంత బాగా చేయించాడు ఆ పిల్లలతో. అసలు చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సంక్రాంతి బరిలో మాస్టర్ లేదు, నేను ఇందాక బయలుదేరేటప్పుడు రివ్యూ చూసుకున్నాను అనమాట. అసలు ఏమైనా టాక్ వచ్చిందా లేదా అని చెప్పేసి. క్రాక్ సినిమా, రెడ్ సినిమా వచ్చింది కానీ మాస్టర్ సినిమా అంత లేదన్నారు. కానీ అదేం కాదు. నాకు వాటికంటే అసలు మేము క్రాక్ చూసాము, రెడ్ చూసాము. నాకు వాటికంటే ఇదే నచ్చింది. అసలు మాస్టర్ సినిమానే బాగా నచ్చింది. చాలా క్లాసీ ఉందండి. మెసేజ్ ఓరియంటెడ్, క్లాసీ టచ్ అంతా ఓవరాల్గా చాలా బాగుంది. కానీ ఒక్క డ్యూట్ సాంగ్ కూడా లేదు. అందుకే నాకు హీరోయిన్ అంత నచ్చలేదు అసలు. అసలు ఫైనల్గా హీరోకి విలన్కి మధ్య ఫైట్ ఉంటుంది. ఎంత కామెడీ అంటే అంత కామెడీ. అసలు ఇంతవరకు ఏ సినిమాలో మనం చూడలేదు, అంత కామెడీ పెట్టారు. అసలు నాకు బాగా నవ్వొచ్చింది అక్కడ మాత్రం. అసలు హీరో విలన్ లాగా లేరు, ఫ్రెండ్స్ లాగా ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా. విజయ్ సేతుపతి అయితే హీరోని డామినేట్ చేస్తున్నాడు. అసలు నాకు అసలు ఆయన విలన్ లాగా లేడు, ఆయనే హీరో లాగా అనిపిస్తున్నాడు. ఫైనల్లీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ సినిమా చాలా నచ్చింది నాకు. ఇక నాకు బాగా నిద్ర వస్తుందండి. రెండు చపాతీ కూడా ఫుల్ అరిగిపోయింది. అందుకే నేను ఒక అరటిపండు కూడా తెచ్చుకున్నాను. అరటిపండు తిని కొంచెం ఇక నిద్రపోతాను నేను. వన్ మోర్ థింగ్ అండి, మార్నింగ్ నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇట్లా హెయిర్ని లీవ్ చేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఆక్సిజన్ అనేది మంచిగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇట్లా ఫ్రీగా ఉంటుంది కదా హెయిర్, మంచిగా సర్క్యులేట్ అవుతుంది. ఇలా 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 గట్టిగా ఇట్లా కడితే అక్కడికక్కడ ఆగిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాలింగ్ అని ఉండదు, గ్రోత్ బాగుంటుంది. ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అందుకనే వ్లాగ్ కంప్లీట్ చేసే ముందు కంపల్సరీ చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఓకే అండి, నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. ఓకే అండి, గుడ్ నైట్. ఇక నేను పడుకుంటాను. చాలా హ్యాపీగా ఫినిష్ చేశాను నా DIML. అయితే నేను మధ్యాహ్నం చెప్పినట్టుగా పడుకునేటప్పుడు కంపల్సరీ నేను సాంగ్ పెట్టుకుంటాను. అది కాపీరైట్ పడుతుందని చెప్పేసి నాకు డౌట్ వచ్చి ఇంకా నేను మళ్ళీ పెట్టట్లేదు. ఇప్పుడు మణిద్వీప వర్ణన సాంగ్. ఇప్పుడు నేనని కాదు, ఎవరికైనా సరే కొంచెం నిద్ర పట్టట్లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఒక ఆడియో పెట్టేసుకొని మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఆ ఆడియో ఎవరి నేచర్కి తగ్గట్టుగా వాళ్ళనమాట. స్పిరిచువలే కానీ, ఫిలాసఫికలే కానీ, సినిమా సాంగ్సే కానీ ఏదో ఒకటి ఒక ఆడియో పెట్టుకొని, ఈ మధ్య నేనైతే చందమామ కథలు కూడా పెట్టుకొని పడుకుంటున్నాను సాంగ్తో పాటు. అలా వెంటనే 1 minute నిద్ర పడుతుందండి మంచిగా. 2 years బ్యాక్ అయితే నేను ఏదో ఒకటి టీవీ ముందునే పడుకునేదాన్ని. అప్పుడు టీవీ ముందు మాకు దివాన్ కాట్ ఉండేది, ఇంకా టీవీ చూసుకుంటూ పడుకునేదాన్ని. అయితే మణిద్వీప వర్ణన అయితే నాకు ఒక ఫ్రెండ్ కలిసిందనమాట. తను ఒకసారి స్టేటస్లో పెడితే తన దగ్గర నుంచే నేను తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చింది మణిద్వీప వర్ణన. ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్లో ఇంకొక ఫ్రెండ్ కలిసింది. తను ఏంటంటే చందమామ కథలు పెడుతుంది. ఇంకా నేను అవి కూడా చాలా బాగుంటున్నాయి. అసలు యూట్యూబ్ టైటిల్ ఛానల్ పేరే చందమామ కథలు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చు. చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడ. ఓకే అండి, once again, thanks for watching. See you next video. Bye bye.